ఇప్పుడు ఈ పాస్టర్లను అడిగితే అది పాత నిబంధన అండి, ఇశ్రాయేలులకు చెప్పాడండి అంటారు వీళ్ళు. అంటే పాత నిబంధన అయితే తప్పు కదా, ఇశ్రాయేలులకు చెప్తే తప్పు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు అని ఒక జాతిని మీరు ఇతర జాతులపై పడి దురాక్రమణలు చేసి దోపిడీలు చేసి వాళ్ళు ఆరాధించుకున్నటువంటి దేవతా ప్రతిమలను ధ్వంసం చేయండి అని చెప్పడం దుర్మార్గం కాదా? పోనీ అది మీరు పాత నిబంధన చెప్పి పూర్తిగా వదిలేశారా? దాంతో సంబంధం లేకుండా ఉన్నారా? మీరు ఇప్పుడు చెప్పే 10 కమాండ్మెంట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో? పాత నిబంధన కాదా? మీరు ఇప్పుడు జనాల దగ్గర దోచుకుంటున్నారా 10% దశమ భాగాలని చెప్పి? ఈ కాన్సెప్ట్ ఎక్కడదే? పాత నిబంధన కాదా? ఆటోల మీద రాసే వాక్యాలు, చర్చిల మీద రాసే వాక్యాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? పాత నిబంధన కాదా? అసలు మీకోసం ఒక రక్షకుని పంపిస్తానని చెప్పి బైబిల్ దేవుడు చెప్పింది ఎవరికి? ఇశ్రాయేలుకి. పాత నిబంధన కాదా? అసలు పాత నిబంధన లేకపోతే మీ దేవుడు ఎక్కడున్నాడు? అంటే వీళ్ళకి ఎక్కడ అవసరం అవుతుందో, ఎక్కడ వాడుకోవటానికి అనుకూలంగా ఉంటుందో అక్కడక్కడల్లా బైబిల్ పాత నిబంధనలో వాక్యాలు తీసుకొచ్చి వాడేసేసుకుని ఎక్కడైనా సమాధానం చెప్పవలసిన సందర్భం వస్తే మాత్రం హెబ్బెబ్బే మాకు సంబంధం లేదండి అంటారనమాట వీళ్ళు. కాబట్టి ఈ